ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లో బ్యాక్ పెయిన్ ఇస్ వెరీ కామన్. నాకు తరచుగా వస్తుంటుంది. కూర్చుని అలా వస్తుందని స్ట్రెచింగ్ చేసుకొని మంచి వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్? అంటే లో బ్యాక్ పెయిన్ లేకుండా పెరగడం అనేది ఇట్ హస్ బికమ్ ఇంపాసిబుల్. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అసలు మన అంటే సన్లైట్ వైటమిన్ D3 లేకపోవడం వల్ల అది బోన్స్లో వచ్చే పెయిన్ అనుకోవాలా? నడుములో ఎముక మధ్యలో డిస్క్ ఉంటుంది. సో ఈ ఎముక ఎప్పుడైతే వీక్ అయిపోతుందో ఆ ఒత్తిడి వల్ల ఇది ఆర్థోపెడిక్ అనుకోవాలా? ఇప్పుడు నాకు నొప్పి వచ్చింది, నేను ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా తెలుసు? అగైన్ సేమ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే బోన్స్ ఆర్ ఆల్వేస్ డెల్ట్ బై ఆర్థోపెడిషియన్. కాకపోతే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వెన్నుపూస, మెదడు, అలాగే నరాల బలహీనత ఇలాంటి రకరకాల సమస్యల గురించి ఎప్పుడో మనం ప్రాబ్లం వస్తే కానీ ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ న్యూరో సర్జన్ దగ్గర కానీ వెళ్ళాం. ఇవి అరుదుగా వచ్చినా కూడా వచ్చినప్పుడు మాత్రం బాగా గట్టి దెబ్బే కొడతాయన్నది వాస్తవం. ఇవాళ మనం సింపుల్గా మొదలయ్యే కొన్ని సిమ్టమ్స్, ఉదాహరణకి లో బ్యాక్ పెయిన్, అది వస్తుందా, పోతుందా, ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది తెలుసుకొని పరిస్థితుల్లో సఫర్ అవుతాము. కొంతకాలం అయ్యాక డైరెక్ట్గా ఏం చేయక పెయిన్ కిల్లర్స్ వేసుకుని దాని నుంచి బయటపడే పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇవాళ మనతో పాటు అందరికీ సుపరిచిత న్యూరో సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి, డాక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ లో బ్యాక్ పెయిన్. అంటే వీపు నొప్పి, కింద భాగం మన నడుము నొప్పికి కారణాలు ఏంటి, దానికి చికిత్స ఏమిటి? లెట్స్ టాక్ టు హిమ్. సార్ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఫైన్, థ్యాంక్ యూ సార్. లో బ్యాక్ పెయిన్ ఇస్ వెరీ కామన్. నాకు తరచుగా వస్తుంటుంది. కూర్చుని అలా వస్తుందని స్ట్రెచింగ్ చేసుకొని మంచి వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్? సో లో బ్యాక్ పెయిన్ అనేది ఇట్స్ బికమ్ వెరీ కామన్. అంటే లో బ్యాక్ పెయిన్ లేకుండా పెరగడం అనేది ఇట్ హస్ బికమ్ ఇంపాసిబుల్. అంటే రైట్ ఫ్రమ్ ద ఏజ్, అంటే వెన్ ప్రాబ్లీ వీఆర్ ఇన్ 80s and 90s జనరేషన్లో వీ నెవర్ సీక్. అంటే చిన్నపిల్లలు ఎప్పుడు చూసేవాళ్ళం కాదు నడుము నొప్పి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఐసీ పేషెంట్స్ అంటే 10 years 15 years ఏజ్ నుంచి కూడా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 30, 40, 50స్లో ఇట్ హస్ బికమ్ మ్యాండేటరీ. ఏదో ఎప్పుడో ఒకసారి రావడం కాదు, వీక్లీ ఒక్కసారైనా చుట్టంలాగా పలకరించే వెళ్తుంది బ్యాక్ పెయిన్. ఎందుకు, వాట్ హ్యాస్ చేంజ్డ్ వెన్ యూ కంపేర్ టు ఆ ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎందుకు ఇలా బ్యాక్ పెయిన్ ఎందుకు పెరుగుతుందంటే, వాట్ ఐ సీ నోటీస్ దిస్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అసలు మన ఎవ్వరికి లేదు. అంటే వీఆర్ ఆల్మోస్ట్ ఎలా పెరుగుతున్నాం అంటే సన్లైట్ తాకితే పాపం లాగా పెరుగుతున్నాం. అవును, సన్లైట్ అనేది ఎక్కడ ఇంట్లో కంప్లీట్లీ కవర్డ్ బై హౌస్ ఫోన్ మొత్తం కవరింగ్ ఉంటుంది. దాని తర్వాత వెన్ యూ గో టు ఆఫీస్ ఆర్ యూ ట్రావెల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ కార్స్ కానీ బైక్స్ కానీ క్యాబ్స్ కానీ అక్కడ కూడా కవర్డ్. వన్స్ యూ కమ్ టు ద ఆఫీస్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్. ఇంతకుముందు పిల్లలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలంటే అమ్మో అస్సలు పంపించేది లేదు. అది కూడా అపార్ట్మెంట్స్లోనే గేటెడ్ కమ్యూనిటీలో, అది కూడా విత్ సన్లైట్ కవరింగ్. ఎక్కడ సన్లైట్ తగిలితే పాపం అన్నట్టు పెరుగుతున్నాం. కాబట్టి we see more number of back pain cases. That is number one cause. అంటే సన్లైట్ వైటమిన్ D3 లేకపోవడం వల్ల అది బోన్స్లో వచ్చే పెయిన్ అనుకోవాలా? కాల్షియం సింపుల్ టు మేక్ ఇట్ మోర్ ఈజీ, మన ఎముకలు అనేటివి ఒక ఇల్లులో బ్రిక్స్ లాంటివి. మనకు బ్రిక్స్ ఎలా అయితే ఉంటాయో అవి ఎముకలు అనేవి మనకు బ్రిక్స్ లాగా. సిమెంట్ ఈజ్ కాల్షియం D3 మనకు. సో ఒకవేళ D3 అనేది ఎక్స్పోజరే లేదనుకోండి, బోన్స్ విల్ బికమ్ వెరీ వీక్. అంటే మనకు బాగా బ్రిటిల్గా అయిపోతాయి, ఫ్రెజైల్గా. ఈవెన్ చిన్న దెబ్బ తగిలినా యూ విల్ గెట్ బ్యాక్ పెయిన్. అండ్ మనకు యాక్చువల్గా బోన్ మధ్యలో డిస్క్ ఉంటుంది. నడుములో ఎముక మధ్యలో డిస్క్ ఉంటుంది. సో ఈ ఎముక ఎప్పుడైతే వీక్ అయిపోతుందో ఆ ఒత్తిడి వల్ల ఇంకా ఒత్తుకుపోతుంటుంది. ఆ డిస్క్కి ఇంకా కంప్రెస్ అవుద్ది. కంప్రెస్ అయి నరాన్ని ఇరిటేట్ చేస్తుంటుంది. సో ఫస్ట్ మెయిన్ కాజ్ వచ్చేసి D3 సన్లైట్ ఎక్స్పోజర్. అసలు 80%లో అంటే ఐ టుక్ ఏ ర్యాండమ్ శాంపుల్ హాస్పిటల్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ అందరిది ఒక 100 members ఈ శాంపుల్ తీసుకుంటే యూ వోంట్ బిలీవ్ 90% హ్యాడ్ D3 ఎక్స్పోజర్ తక్కువ ఉంది. 90% హ్యాడ్. ఆ రెస్ట్ ఆఫ్ ద 10 members దే ఆర్ టేకింగ్ D3 సప్లిమెంట్స్. ఒక 1 or 2 members ఏదో సన్లైట్ ఎక్స్పోజరు బై డిఫాల్ట్ అందరికీ ఉంటుంది. అయితే ఇట్ హస్ బికమ్ వెరీ కామన్. 30 ఉండాలి కదండి? ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 30. వీసీ 5, 6, 9 ది లోయెస్ట్. ఇంకా కొన్ని రోజులు అయితే నెగటివ్స్లో ఉంటాయేమో నా భయంగా ఉంది. అంతే కదా సార్. కానీ D3 లోపించడం వల్ల ఈ వీపు నొప్పి, నడుము నొప్పి ఏదైతే చెప్తున్నారో అది ఎలా ఉంటుంది దాని సిమ్టమ్స్? కెన్ యూ డిఫరెన్షియేట్ ఈ నొప్పిది D3 నొప్పిది, ఇది ఇంకో నొప్పి అని? D3 వల్ల అంటే కాల్షియం బాడీ మొత్తం ఉంటుంది, బోన్స్. మేజర్ లోడ్ వచ్చేసి మనకు స్పైన్ మీద పడుతుంది. సో అంటే అపార్ట్ ఫ్రమ్ సయాటికా పెయిన్ కాకుండా ఈ పెయిన్ ఎలా ఉంటుంది అంటే,
ఈ పెయిన్ లోకలైజ్డ్గా ఉంటుంది. అంటే వీపులో వస్తే ఓన్లీ వీపు నడుము వరకే ఉంటుంది, వీపుల భాగంలో వస్తే వీపు వరకే ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఈ మెడ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఓన్లీ మెడల్లో ఉంటుంది నొప్పి. వేరే సయాటికా డిస్క్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే నడుము నొప్పి కింద కాళ్ళకి పాకుద్ది, సైడ్ ఇలా లాగు. కాలంతా లాగడం, తిమ్మిళ్ళు రావడము, ఇవన్నీ ఉంటుంది. ఈ D3కి తోడు ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, B12 విటమిన్, అది కూడా తోడైతే అప్పుడు తిమ్మిర్లు వస్తాయి. సో దీస్ ఆర్ ది మోస్ట్ నెగ్లెక్టెడ్. D3, B12 అనేది మనము గ్రాంటెడ్గా తీసుకున్నాము. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ విల్ సఫర్ మోర్ మన వల్ల. B12 400 నుంచి 750 రేంజ్ ఉండాలి. అది కూడా సింగిల్ డిజిట్ ట్రై చేస్తున్నారు అందరు, సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లో వెజిటేరియన్స్కి చాలా కష్టం అండి యాక్చువల్లీ. దట్ B12 లోపించడం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ది మోస్ట్ కామన్. అంటే అట్లీస్ట్ వెజిటేరియన్స్ కూడా మంచి లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ తీసుకుంటే అట్లీస్ట్ కొద్దిగానే బెటర్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక న్యూరోసర్జన్ లేదు న్యూరాలజిస్ట్ ప్రమేయం ఎక్కడికి వస్తుంది? ఇది ఆర్థోపెడిక్ అనుకోవాలా? ఇప్పుడు నాకు నొప్పి వచ్చింది, నేను ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా తెలుస్తుంది? అగైన్ సేమ్ కన్ఫ్యూజన్, ఎందుకంటే బోన్స్ ఆర్ ఆల్వేస్ డెల్ట్ బై ఆర్థోపెడిషియన్. కాకపోతే న్యూరోసర్జన్స్ దే గెట్ ట్రైన్డ్ విత్ ద స్పైన్ రైట్ ఫ్రమ్ ద డే వన్ నుంచి స్పైన్తో ట్రైన్ అవుతుంటాం. కాబట్టి న్యూరోసర్జన్ దగ్గర చూస్తే నడుముకు సంబంధించినవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. రిగార్డింగ్ కాల్షియం అండ్ D3 ఎనీ డాక్టర్ కెన్ కరెక్ట్ ఇట్. జనరల్ ఫిజిషియన్ కానీ ఆర్థోపెడిషియన్ కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరైనా, D3 ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇవన్నీ అంటే డాక్టర్ వరకు రావాల్సిన అవసరం లేని ఇవన్నీ. అంటే మనం మెల్లిమెల్లిగా ఎట్లా డాక్టర్ని బిజీ పెట్టాలని చెప్పి వీఆర్ ఆల్ ట్రయింగ్. ఈ D3, B12 ఎలా తగ్గించుకొని డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్నట్టు ఉంది పరిస్థితి. కానీ దీనివల్ల వచ్చింది అని నిర్ధారణ అవ్వడానికి ఫస్ట్ అసలు ఏం టెస్ట్లు చేస్తారు? బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి D3 వరకు అయితే బ్లడ్ టెస్ట్ చేసి బహుశా దీనివల్ల వచ్చింది అని రూల్ అవుట్, ముందు D3 సప్లిమెంట్స్ ఇచ్చి రూల్ అవుట్ చేస్తారు. D3 వేసుకున్న ఎన్ని రోజులకి అది సెట్ అవుతుందండి? యూజువల్గా వి సీ ద చేంజెస్ విత్ ఇన్ 1 or 2 వీక్స్లో మనకు తెలిసిపోతుంది. ద ఫస్ట్ యాక్చువల్ మోస్ట్ ఆఫ్ దెమ్ మన క్లినికల్గా తెలియడానికి అంటే రిపోర్ట్స్లో రావడానికి ఒక 2-3 వీక్స్ అన్న పడుతుంది. మామూలుగా పేషెంట్ ఆ 1 tablet 2 tabletsలోనే విల్ నో ఇట్. మామూలుగా 60,000 యూనిట్స్ ఇంటూ 6 యూనిట్స్ పెడతాం. బై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దెల్ ఫీల్ లాట్ బెటర్, చాలా 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 బెటర్గా ఉంటుంది. D3 సప్లిమెంట్ స్టార్ట్ చేయగానే ఓవరాల్ బాడీ ఆ ఫెటిగ్నెస్ కూడా తగ్గిపోద్ది, బాగా నీరసంగా విసుగ్గా ఉంటుంది ఆ D3 తక్కువ ఉన్నప్పుడు. వన్స్ యూ స్టార్ట్ ఇట్ విల్ బి లాట్ బెటర్. ఇక రెండో కైండ్ ఆఫ్ కొంచెం భయానకమైన బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ డిస్క్ ప్రొలాప్స్. L4, L5, L6 ఇది కామన్గా ఇప్పుడు అందరూ మా వాడుక భాషలో చెప్పేస్తున్నారు, నాకు కొంచెం L4 ప్రాబ్లం అండి, L5 ప్రాబ్లం అండి. అసలు ఎందుకు వస్తుంది ఇది? అంటే ఈ L4, L5 డిస్క్ ప్రాబ్లం అనేది అగైన్ ఒక 100 మెంబర్స్ MRI స్కాన్స్ తీయించారనుకోండి, టు బీ ఫ్రాంక్ ఓన్లీ 1 or 2 మెంబర్స్కే చాలా హై డిస్క్ ప్రొట్రూషన్ ఉండి సర్జికల్ ఇంటర్వెన్షన్ పడాల్సి వస్తుంది. కాకపోతే ఆ L4, L5 డిస్క్ బల్జ్ ఆ లోడ్, మేజర్ లోడ్ అంతా అక్కడే ఉంటుంది మనకు. రైట్. సో దానివల్ల MRI రిపోర్ట్లో దే షో మైల్డ్ డిస్క్ బల్జ్ అని. పేషెంట్స్ అందరు ఆ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చేసి, సార్ నాకు L4, L5 డిస్క్ బల్జ్ ఉంది, సర్జరీ చేయండి అని అంటారు. మేము అదే చెప్తాను రిపీటెడ్గా. అలా నేను L4, L5 డిస్క్ బల్జ్ ఉన్న ప్రతి పేషెంట్ సర్జరీ చేసుకుంటూ పోతే దెన్ యువర్ అపాయింట్మెంట్ విల్ బి ఫర్ ద నెక్స్ట్ ఇయర్. సో అసలు ఒక 100 మందికి చేస్తే ఒక్కరికిద్దరికే సర్జరీ అవసరం ఉంటుంది. ఈ డిస్క్ బల్జ్ అగైన్ ఎందుకు వస్తుంది అంటే, యాజ్ వి డిస్కస్డ్, D3 చాలా తక్కువ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కడ ఇంకా ఏం కదలొద్దు, కదిలితే పాపము, ఎక్సర్సైజ్ చేయడం తప్పు అన్నట్లు పెరుగుతున్నాం. కాబట్టి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్గా వస్తుంది. మూడో కారణము డీజనరేటివ్ ఉంటుందా? డీజనరేటివ్. యాజ్ యూ గ్రో, ఏజ్ అయ్యే కొద్ది, రైట్ దే సే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 years డిస్క్ స్లోలీ డీజనరేట్ అవుతూ ఉంటుంది. 25 దాటుతున్నప్పటి నుంచి కొద్ది జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే యూ కెన్ మెయింటైన్ ఇట్. జాగ్రత్తలు అంటే అగైన్ కాల్షియం, D3 సప్లిమెంట్స్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, యాజ్ సింపుల్ యాజ్ డైలీ వాకింగ్. దిస్ ఆల్ ప్రివెంట్ యువర్ డిస్క్ ప్రాబ్లం. అగైన్ అంటే మన బ్యాక్ ఎలా ఉంటుందంటే, ఇమాజిన్ ఈ చెయ్యి ఇలానే నేను ఒక 10 days పెట్టాను అనుకోండి, 11th day నేను కదిలించాలంటే ఇట్ విల్ బి పెయిన్ఫుల్, ఎందుకంటే ఇది స్టిఫ్ అయిపోయింది మజిల్స్ అని. సేమ్ థింగ్ ఇమాజిన్ బ్యాక్, ఇలానే ఒక చిన్నప్పటి నుంచి మనం దాన్ని ఏం కదిలించకుండా, ఏం వంచకుండా, పనులేం చేయకుండా ఇలానే ఉంచుతాం. ఎప్పుడో ఒకసారి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ వంగి అదే టైంకి బరువులు ఎత్తామనుకోండి, ఆబ్వియస్లీ మజిల్ క్యాచ్ ఉంటుంది. సో రెగ్యులర్ యోగా కానీ బ్యాక్ స్ట్రెంచింగ్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే దట్ విల్ బి బెటర్. అండ్ ఈ పాస్చర్ కరెక్షన్ అన్నది ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్కి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ అండి, వాళ్ళ వెన్నుపూసని, వాళ్ళ లోవర్ బ్యాక్ని కాపాడుకోవడానికి? దెర్ ఆర్ అంటే టూ మెనీ మిత్స్. అగైన్ ఐటీ ప్రొఫెషనల్స్లో బ్యాక్ పెయిన్ మనకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి, రిలాక్స్గా కూర్చోదు, ఇలా చాపేసుకొని కూర్చోద్దు అని చెప్తుంటాం. తప్పండి అది. స్ట్రైట్ అంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్ యువర్ నీ హైట్ షుడ్ బి మోర్ దెన్ యువర్ హిప్. సో ఈ హైట్లో ఉండాలి. అండ్ వాళ్ళు యూఆర్ సీయింగ్ ఆల్సో స్క్రీన్, ఈ స్క్రీన్ ఎగ్జాక్ట్లీ ఐ లెవెల్లో ఉండాలి.
సో దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి నార్మల్ పోస్చర్. మనం ఇంకా ఒకసారి ఆఫీస్కి వెళ్ళామంటే ఇట్లా కూర్చున్నా అంటే కంప్లీట్ రిలాక్స్ అయిపోయారు. ఆ బ్యాక్ మజిల్స్ అనేవి దే విల్ బికమ్ మోర్ కాంట్రాక్టెడ్. సో దానివల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ బ్యాడ్ పోస్చర్స్ వల్ల మజిల్ కాంట్రాక్షన్ బాగా బిగుసిపోయింది అనుకోండి మజిల్. అదే టైంలో దాని మీద డిస్క్ మీద ఒత్తిడి పడ్డది అనుకోండి, ఇట్ విల్ యాడ్ అప్, ఇట్ విల్ ఫ్లేర్ అప్. అంటే దానివల్ల జరగాల్సిన నష్టం కన్నా మనం చేసే దానికి సహాయపడుతున్నాం. అంటే ఆల్రెడీ నిప్పు ఉంది, దాని మీద ఇంకొద్ది పెట్రోల్ పోస్తున్నాం. అది. సో బ్యాక్ని స్ట్రెంథనింగ్ చేయకుండా, స్ట్రెచ్చింగ్ చేయకుండా అలానే వదిలేసి బరువులు ఎత్తామనుకోండి, దెన్ డిస్క్కి ఈజీగా బయటికి వెళ్ళు బాబు అని దానికి మనం ప్లేస్ ఇస్తున్నట్టు. ఏ పరిస్థితుల్లో ఇది అంటే బెడ్ రెస్ట్తో పాటు తగ్గకుండా ఇంకా ఏ పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సి వస్తుంది? సర్జరీ అనుకున్నట్టు 100 మందిలో ఒకరికిద్దరికి. ఎప్పుడు వెన్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే బ్యాక్ పెయిన్లో మనం భయపడాల్సింది ఎప్పుడు అంటే నడుము నొప్పి నడుములోనే కాకుండా కాళ్ళల్లోకి పాకడం, ఒక 2-3 వీక్స్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోవడం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం, ఇవి స్టేజ్ 1 రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనుకోవచ్చు. ఇంకా భయంకరమైన సైన్స్ ఎప్పుడంటే బవల్ బ్లాడర్ ఇన్కాంటినెన్స్, అంటే దొడ్డి మూత్రం తెలియకుండా పడిపోవడము, పాదంలో బలం తగ్గిపోవడం. అంటే నరాలు బేసికలీ అక్కడ కన్వే చేయట్లేదు అండ్ ఇట్ హస్ డిస్టర్ప్టెడ్, అవన్నీ డ్యామేజ్ చేసేసాయి. అండ్ యాంకిల్ ఉంది కదా, యాంకిల్లో ఫుడ్ డ్రాప్ అంటాం, బలం తగ్గిపోద్ది. ఇవి కానీ వచ్చాయంటే దెర్స్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్. అంటే రక్తస్రావం తగ్గుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నర్వ్స్కి దాని ఫంక్షన్ అది L4 L5 యాంకిల్ వరకు సప్లై అవుతుంది. అది కంప్లీట్ డిస్ట్రాక్ట్ అయిపోయింది అనుకోండి, దాని పవర్ తగ్గిపోతుంది. ఇట్ వోంట్, మనం పాదం ఇలా పైకి కిందకి అనడానికి ఉండదు. కొంతమంది మీరు చూస్తుండొచ్చు పాదం ఈడ్చుకుంటూ నడుస్తుంటారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ L4 L5 ఆ నర్వ్ ఇరిటేషన్ వచ్చేసి ఆ పాదం అంతా లేరు. సింపుల్గా ఇంకా ఇఫ్ యూ స్టిల్ కన్ఫ్యూజ్డ్, ఇంట్లోనే నేను తెలుసుకోవాలి నాకు బ్యాక్ పెయిన్ అంటే లోకలైజ్డ్ పెయినా, లేదంటే ఈ డిస్క్ వల్ల ప్రాబ్లం వస్తుందా, లేదంటే నర్వ్ రూట్ వల్ల సయాటికా వల్ల వస్తుందంటే పడుకొని ఈ కాలు పైకి లేపండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లిఫ్ట్ ఇట్ అబోవ్ 60-70 degrees దెన్ ఇట్స్ ఓకే. అసలు 20-30 degrees కూడా లేపలేరు అంటే సంథింగ్స్ రాంగ్, సంథింగ్ ఈజ్ అంటే ఆ నరాన్ని ఏదో ఇరిటేట్ చేస్తుంది. అండ్ ఆల్సో యాంకిల్ కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దిస్ వన్, యాంకిల్ కానీ చేయలేకపోతుంటే నో పాయింట్ ఇంకా వెయిటింగ్. మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంకా డాక్టర్ దగ్గరికి రావాల్సిందే. అయితే మొత్తానికి లో బ్యాక్ పెయిన్ వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన ప్రోటోకాల్స్, ఒకటి మనంతటా మనమే సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇంట్లో వేసుకోవచ్చా? డోలోతో ఎలాగో తగ్గదు తెలుసు అందరికీ. ఒక 2 రోజులు పెయిన్ కిల్లర్స్తో తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎప్పుడు అంటే ఈ మజిల్ మళ్ళీ అగైన్ డోలో ఎందుకు పనిచేయదు, మనం కొంతమందికి పనిచేయచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం డోలో మనకి బ్యాక్ పెయిన్లో ఎందుకు అంతగా వర్కౌట్ అదంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు మజిల్. సో మజిల్ టాట్గా ఉంటే మజిల్ రిలాక్సెన్స్ విల్ వర్క్ వాస్ ఫస్ట్ థింగ్. అది సెకండ్ ఏమైనా బోన్ ఇన్వాల్వ్మెంట్ అయింది, గాబాంటిన్ ఏంటి అవన్నీ ప్రెగాబులిన్ ఎందుకు ఇస్తామంటే తిమ్మిర్లకు ఇస్తాం, ఆ తిమ్మిర్లు తగ్గడానికి అది ఇస్తాము. రెండోది కొన్నిసార్లు ఎముక ముందుకు వెనక్కి జరిగిపోతుంది, దాన్ని లిస్టిసిస్ అంటాం. ఆ ముందుకు వెనక్కి జరిగినప్పుడు కూడా మందులు వేసుకుంటే ఏం తగ్గదు. ఇవి కాకుండా కొన్నిసార్లు ట్యూమర్స్ కూడా ఉంటాయి స్పైనల్ కార్డ్లో. స్పైనల్ కార్డ్లో ట్యూమర్స్ వల్ల కూడా మనకు నడుము నొప్పి రావడము, కాలు చేతులు లాగడం, నేను చెప్పిన డేంజర్ సైన్స్ ఆ బవల్ బ్లాడర్ ఇన్కాంటినెన్స్ కానీ, కాలు 2 పక్షవాతం లాగా వచ్చి పడిపోవడం కానీ, అవి ట్యూమర్స్ ఉన్నప్పుడు ఆ కండిషన్స్ ఉంటాయి. సో ఏమున్నాయనే దాన్ని బట్టి మనం సింపుల్గా తెలుసుకోగలిగితే ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ కానీ గుర్తుపెట్టుకుంటే దెన్ యూ విల్ బీ ఆన్ అ సేఫర్ సైడ్. అండ్ ఫైనలీ డాక్టర్ వంశీకృష్ణ, స్థూలకాయం ఒబిసిటీ ఎంతవరకు బ్యాక్ పెయిన్కి కారణం అవుతుంది? ఒబిసిటీ ఇస్ వన్ ఆఫ్ ద అగైన్ లీడింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం అనుకున్నట్టు ఒబిసిటీ పర్సే ఒబిసిటీ ఉన్న ప్రతి పేషెంట్కి స్పైన్ రావాల్సిన అవసరం లేదు. వీసీన్ చాలామంది ఒబేస్గా ఉన్న దాలా వండర్ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉంటారు వాళ్ళు. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా అద్భుతంగా చేస్తారు, ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు బాగా చేస్తారు. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోద్ది. అలానే ఊబకాయం ఉంటే ఏం అవ్వదు, అంత బాగానే ఉంటుంది నేను చెప్పట్లేను. కాకపోతే బ్యాక్ని బాగా జాగ్రత్త చూసుకుని ఒబిసిటీ కూడా మెల్లిమెల్లి తగ్గించుకుంటేనే బెటర్గా ఉంటుంది.